ఏపీలోని టీడీపీ కూటమిలో యువ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జాతీయ స్థాయిలో తన పలుకుబడిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ మంత్రిగా ఆయన కేవలం రాష్ట్రానికే పరిమితం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీకి అనేక సార్లు వెళ్లి వస్తున్నారు. కేంద్ర మంత్రులను విరివిరిగా కలుస్తూ ఉన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమవుతున్నారు. తాను చురుకైన యువ నేతగా ఏపీ రాజకీయాల్లో ఉన్నా అని తెలియజేసేందుకు ఈ పర్యటనలు లోకేష్ కి ఎంతగానో దోహదపడుతున్నాయని విశ్లేషణలు కూడా ఉన్నాయి. కేవలం దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే లోకేష్ పర్యటనలు పరిమితం కావడం లేదు. ఆయన వివిధ రాష్ట్రాలలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీదనే ఈ పర్యటన అని ప్రచారం జరుగుతున్న వాటితో పాటుగా స్వామి కార్యం అన్నట్లుగా లోకేష్ ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న నాయకులను ముఖ్యమంత్రులను కలుస్తూ ఉంటే వారితో మమేకమవుతూ యంగ్ డైనమిక్ లీడర్ గా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో కోల్కతాలో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి లోకేష్ సువేందుకు తెలిపారు. ఏపీలో అత్యధిక మందికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని కూడా చెప్పారు. పశ్చిమ బెంగాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఏపీ బెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని సువేందుకి లోకేష్ కోరడం విశేషం. ఇదే సందర్భంలో పశ్చిమ బెంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించాలి అని తగిన స్థలాన్ని కేటాయించాలని, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవనం నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని సువేందుకు లోకేష్ విన్నపించారు. ఇంతకు ముందు ముంబై పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి భేటీ అయి అనేక అంశాలను ముచ్చటించారు. ఇలా లోకేష్ బీజేపీలో కీలకమైన రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువ మంత్రులతో భేటీ వేయడం కూడా రాజకీయ ఆసక్తిగా కలిగించే అంశంగానే చూస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు బీజేపీలో ఎంతో భవిష్యత్తు ఉన్న వారు కావడం విశేషం. ఇక ఏపీ నుంచి రాజకీయంగా ఎదుగుతున్న నేతగా లోకేష్ ఉన్నారు. దాంతో ఆయన జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పెద్దలతో పాటు యువ మంత్రులతోనూ అదే రకమైన సాన్నిహిత్యం నేర్పడం వెనుక ముందు చూపు ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన ఇదే తీరులో మరింత మంది ముఖ్యమంత్రులను కీలక నేతలను కలుస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనా ఏపీకి చెందిన మంత్రిగా ఉన్న లోకేష్ తన పలుకుబడిని జాతీయ స్థాయిలో ఒక క్రమపద్ధతిలో విస్తరించుకుంటున్నారు అన్న మాట అయితే ఉంది. అయితే ఇది గట్టిగా కూడా వినిపిస్తుంది.